ఆగస్టు 1న బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. రాత్రి 8:45 బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు బుద్ధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరి అదృష్టాన్ని వరించే 5 రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద్ధాదిత్య రాజయోగం యొక్క శుభ ప్రభావం మేషరాశి వ్యక్తుల జీవితాలపై కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ వ్యక్తులు సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ కాలంలో భారీ లాభాలను పొందుతారు. అదే సమయంలో ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్లు పొందవచ్చు. అలాగే మీరు జీవితంలో పెరుగుదలను చూస్తారు. రెండవది కన్యా రాశి. బుధుడు సూర్యుని కలయికతో ఏర్పడిన బుద్ధాదిత్య రాజయోగం ఈ సమయంలో చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి అక్టోబర్ నెల మొత్తం వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి. మీరు మీ పనిలో అధికారుల నుండి మద్దతు పొందుతారు. మీరు మీ తండ్రి నుండి ఆర్థిక సహాయం పొందుతారు. ధన ప్రవాహం ఉంటుంది. భాగస్వామ్య పనులలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉండనుంది. మూడవది ధనుస్సు రాశి. బుద్ధాదిత్య రాజయోగం కారణంగా సంపద పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సూర్యుడు బుధ గ్రహాలు రెండు కలిసి ఈ రాశిల ప్రజల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తాయి. ఈ సమయంలో వ్యాపారంలో అపారమైన లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆస్తి పనుల్లో ధనం పెరుగుతుంది. నాలుగవది సింహరాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. అక్టోబర్లో వ్యాపారంలో విపరీతమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తిలో పెరుగుదల ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇంట్లో రెట్టింపు ఆనందం ఉంటుంది. ఇక ఐదవది వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా మేలు జరగనుంది. ఈ సమయంలో వ్యాపార కార్యకలాపాలలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న వారికి బుద్ధాదిత్య యోగం వరంలా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారంలో విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తుల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.